నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలింపు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఏర్పాటు నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్న ప్రముఖులు కేంద్రంలో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీదే విజయం తెలంగాణలో డబుల్ డిజిట్ లో ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం బీసానత్తం గ్రామం నుండి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి సుమారు 1,66,000 విలువ చేసే కర్ణాటక మద్యము 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుడిపల్లి డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు కర్ణాటక మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ ఈశ్వర్ రెడ్డి గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బుర్గంపాడులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టు విందులకు అడ్డాగా మారింది పగలు చెకింగులు చేస్తున్నట్లు కనిపించినా రాత్రి అయితే మాత్రం మందు పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది ఈ క్రమంలోనే మట్టి మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటూ అడ్డగా దొరికిపోయాడు విధులు నిర్వహించే ఏఎస్ఐ సత్యం చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించే ఏఎస్ఐ సత్యం అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
ఏంది తమ్ముడు ఏంది తమ్ముడు ఆగుతావు తమ్ముడు ఆగుతావు ఏ తమ్మి చెక్ పోస్ట్ ఎందుకు సార్ ముందాడేంది చెక్ పోస్ట్లో నా మాట అంటే నువ్వు తమ్ముడు చెప్పండి గాడి పోవాలి నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిలుస్తుందని తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె సింగర్ ఉషాతో కలిసి ప్రారంభించారు. చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ధరించి వారికి తోడ్పాటు అందించాలని కోరారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు 80 స్టాల్స్లలో ఏర్పాటు చేశామని సిల్క్ ఇండియా సీఈఓ వినయ్ తెలిపారు. కెమెరా చూడండి. ఓకే థ్యాంక్ యూ. అదే కళ్ళు ఒక్కసారి పైకి లేకుండా అందరూ ముందుకు రావాలి. ఓకే ఇట్ డజంట్ మ్యాటర్. ఒక్క నిమిషం. ఇండియా సిల్క్ గ్యాలరీ వాళ్ళు ముఖ్యంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ఒక సిల్క్ మరియు న్యాచురల్ ఫైబర్స్ ఎక్స్పో అనేది ఇక్కడ సత్యసాయి నిగమంలో జరిపిస్తున్నారు. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఎగ్జిబిషన్కి కూడా వారు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. మీకు అందరికీ తెలుసు సిల్క్ మార్క్ మరియు హ్యాండ్లూమ్ మార్క్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రమోషనల్ మార్క్స్, క్వాలిటీ మార్క్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారు. మరియు వై శ్రీనివాసరావు గారు సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్ అవుతూ వారు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్వాలిటీ మార్క్స్ని ప్రోత్సహించుకుంటూ వీవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియాని పిలిపించుకుంటూ ముఖ్యంగా న్యాచురల్ ఫైబర్స్లో వాళ్ళు జెన్యున్ వీవింగ్, హ్యాండ్లూమ్ మార్క్ అంటే జెన్యున్గా చేతితో చేసిన నేత వేసినటువంటి బట్ట, అదేవిధంగా సిల్క్ మార్క్ అంటే 100% ప్యూర్ సిల్క్ ఫైబర్ని వాడినటువంటి వస్త్రాలు. ఈ రెండింటిని కూడా వారు ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ప్రోత్సహించుకుంటూ ప్రతి సంవత్సరము 2 లేకపోతే 3 సార్లు ఇండియా సిల్క్ గ్యాలరీ వారు ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎక్స్పోలు అనేది జరుపుతున్నారు. ఈసారి కూడా ఈ ఎక్స్పోలో సుమారు 70 స్టాల్స్ ఉన్నాయి. ఈ 70 స్టాల్స్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరము సంత్ కబీర్ అవార్డీస్ ఒకలో ఇద్దరిని తీసుకొచ్చారు, ముఖ్యంగా బనారస్ నుంచి. అదేవిధంగా పాన్ పటోలా, మన గుజరాత్ ఫేమస్ పాన్ పటోలా డబుల్ ఇక్కత్ వర్క్ స్పన్ సిల్క్లో, మరియు మహారాష్ట్ర నుంచి పైటని, వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చాలా వస్త్రాలు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్,
జనరల్ మెటీరియల్, అదేవిధంగా రెడీమేడ్స్ అండ్ మేడప్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పైటనీతో. పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలము బానుకోట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లింగాల మండలంలోని అంబకపల్లె ఆవుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అన్ని ప్రాజెక్టులను పూర్తిగా నింపడం జరిగిందని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారని, ఇది అంతా సీఎం జగన్తోనే సాధ్యపడిందని ప్రజలకు తెలియజేశారు. విజయ పరంపర యోగ్యత సిద్ధిరస్తు భగవద్ అనుగ్రహ పరిపూర్ణ సకల ఫల ప్రాప్తి. న్యాయం చంద్రమా స్థిరత దీర్ఘమాయు. స్వామి 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 భగవద్ అనుగ్రహ పరిపూర్ణ. ప్రాజెక్టులో పూడిక అతిగా ఉన్న నేపథ్యంలో నీటి విలువ సామర్థ్యము సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు 68,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రైతుల జీవితాల్లో కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రాజెక్టు నీటి మట్టము డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. వర్షాకాలంలో కడెం, దస్తూరాబాద్, జన్నారం, దండేపల్లి, లక్కేటిపేట్, హజీపూర్ మండలాల్లోని 68,000 ఎకరాలకు సాగునీరు అందించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు కురవకపోవడము, ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయింది. ఈ కారణంగా యాసంగి పంటకు నీరు కరువయ్యింది. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రామం పెద్దపిల్లలు, మండలం కడం, జిల్లా నిర్మల్. నేను ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఆ సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటంటే నీటి కొరత. కాలువలు సరిగా మెయింటైన్ చేయలేకపోవడం, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్ల కుడి కెనాల్కు సంబంధించి, కడం ప్రాజెక్టు కుడి కాలువకు సంబంధించి కుండీల దగ్గర అంటే
మండల హెడ్ క్వార్టర్లో SBI బ్యాంకు ముందట ఒక గండిపడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా గత ఎమ్మెల్యే ద్వారా ఒక 3-4 సందర్భాలలో సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఆ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఎస్టిమేషన్ వేస్తున్నాము, ఇంకా పని చేయడానికి టైం ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ దాటివేత ధోరణి మాట్లాడుతున్నారు తప్పితే మాకు ఆ గండి పూడ్చలేరు. ఆ గండి ద్వారా ఏ మోతాదులోనైతే ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు ఆ సంబంధిత గైడ్లైన్స్ ప్రకారము నీటిపారుదల గైడ్లైన్స్ ప్రకారం కాలువ ఏ రకంగానైతే ఇవ్వకుండా పెద్ద బెల్లాల నుంచి అవతలున్న చెరువులు పశువులకు కూడా నీళ్లు లేని డెడ్ స్టోరేజ్కు చేరుకోవడం జరిగింది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యాలు మళ్ళీ రిపీట్ కాకుండా రైతుల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో భాగంగా ఈ కాలువలను కూడా మరమ్మతులు చేయడం కానీ గండ్లు పూడ్చడం కానీ చేసి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా కన్నాపూరు శివారులో ఉన్న రైతులు పంటలు వేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోని కాలువ తీసుకొని నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం రైతుల పక్షాన ఇంత చేసినప్పటికీ కూడా ఇంకా రైతులు కష్టపడాల్సిన అవసరం ఏమున్నది? రైతుల పక్షాన పనిచేయాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రైతుల పక్షాన పనిచేసి రైతులకు లాభం చేకూరేలా కాలువల మరమ్మతులు కానీ పూడికతీత కానీ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మెల్లగా స్వామి దీన్ని ఇప్పుడు ఇది చంద్రాయతో అయితే మనతో కాదు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడలోని ఠాకూర్ మ్యాన్షన్లో స్థానిక సీనియర్ బీజేపీ నేత సాధన ఠాకూర్ ఏర్పాటు చేసిన కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మోదీ సారథ్యంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విస్మరించిందని, ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. బ్యాక్ ప్రాబ్లం ఏంటంటే మన ఫోటో తీస్తే 99 కోట్లు కళ్ళు మూస్తాడు. अच्छा क्या बात फोटा डेट चाहिए ఇప్పుడు బాగుంది లైటింగ్ మన లైట్ ఐఫోన్ లైట్ क्या बात है साधना मैडम मेरा मोबाइल स्टार्ट मोबाइल डायरेक्ट तो हजारों लाखों में फैन है। కావచ్చు లేక 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన విషయం కావచ్చు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు రైతులకు అందించే విషయంలో కావచ్చు, ఇదే కాకుండా మహిళలందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని,
నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని గ్యారంటీల పేరుతో డిక్లరేషన్ల పేరుతో రాహుల్ గాంధీ ఆ రోజు ప్రజలకు ఊరూరా తిరిగి హామీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ పాత అలవాట్ల పద్ధతిలోనే ప్రజలను గారడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. कर्मणान प्रजया धनेन त्यागेनैकेन मृतत्वमानसु परेण रागन्निहितं गुहायां विभ्राजयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था संन्यासयोगा यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे सक्रं विपापं परमेष्टभूतं यत्पुण्डरीकं पुरमध्यसकृस्थं तत्राविदक्रं गगनं विलोकस्तस्मिन् यजन्तस्तदुपासितव्यं यद्वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలింపు, 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఏర్పాటు, నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ అన్న ప్రముఖులు. కేంద్రంలో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీదే విజయం, తెలంగాణలో డబుల్ డిజిట్ లో ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.